सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनिवादितमस्तु मा विषावहै। ओम शांति शांति शांति। హాయ్ అండి, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. మన భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా. ఈ యోగాకి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. యోగా అంటే సమన్వయంతో సమస్థితిలో ఉండడం. యోగా వల్ల మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. తనువు మనసు ఆత్మను ఏకం చేసే సాధనమే యోగా. యోగా వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మైండ్ కూడా సరిగ్గా పనిచేస్తుంది. శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గిపోతాయి. బీపీ షుగర్ వంటి వ్యాధులను కూడా నియంత్రించవచ్చు. నిద్రలేని ప్రాబ్లమ్స్ కూడా తగ్గించవచ్చు. వెయిట్ తగ్గడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగా అంటే ఓన్లీ ఆసనాలే కాదండి, మనసుకు కూడా సంబంధించింది. ఆసనాలు యోగాలో ఒక భాగం మాత్రమే. యోగా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి, గ్రహించే శక్తి పెరుగుతుంది. యోగా గురించి నేను చెప్పడం కన్నా మీరు కూడా యోగా చేసి దాన్ని రిజల్ట్ పొందిన తర్వాత మీకు తెలుస్తుంది యోగా గురించి నేను చెప్పింది చాలా తక్కువ అని. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను యోగా టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాను. యోగా చేయకముందు నా లైఫ్, యోగా చేశాక నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు నేను రోజువారీ లైఫ్లో ప్రతిరోజు యోగా చేస్తాను. ఇప్పుడు యోగా నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఒక్కరోజు యోగా చేయకపోయినా ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు కూడా మీ డైలీ రొటీన్లో యోగాని యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత మీరు యోగా చేయకుండా ఉండలేకపోతారు. అప్పుడు నేను పొందిన అనుభూతులు, లాభాలు మీరు కూడా పొందుతారు. సో ఈ రోజు నుంచి యోగా చేయడం స్టార్ట్ చేయండి. హెల్తీగా హ్యాపీగా ఉండండి.